ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక సోమవారం నాడు ఈ ఒక్క మంత్రాన్ని మనసులో తలుచుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వల్ల ఆ పని ఆగిపోతూ ఉన్నా, అలాగే చేస్తున్న పనుల్లో ఆగిపోతూ ఉన్నా, మీరు ఏ పని చేసినా ధన నష్టం కలుగుతూ ఉన్నా, లాభం రాకుండా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవడం వల్ల మీకు అపజయం అనేది లేకుండా ఉంటారు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేసేవారు, చదువుకునే విద్యార్థులు, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు, వ్యాపారస్తులు, ఇంటిలో ఉండేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు. ఎప్పుడు ఏదో ఒక సమస్య మీ కుటుంబంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలా అంటే కుటుంబ సభ్యులతో గొడవలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా బయటపడలేకపోతున్నాము అనేవారు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. అంటే మనసులో అనుకోండి, చాలా తేలికైంది. ఈ మంత్రం ఎక్కడుందో కూడా మీకు చెప్తాను. అలాగే ఈ మంత్రం మీరు మనసులో తలుచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే ధనానికి లోటు ఉండదు, ధనప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది. ఈ మంత్రం ఆడవారైనా మగవారైనా మనసు తలుచుకోవచ్చు. నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ మంత్రాన్ని సోమవారం ఉదయం కానీ సాయంత్రం అయినా సరే, అంటే ఉదయము సాయంత్రం 2 సార్లు మనసులో తలుచుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు లేదా ఒక 5 నిమిషాల సేపు మనసులో తలుచుకోండి. మీ పూజా గదిలో అయినా చేసుకోవచ్చు, లేదైనా గదిలో కూర్చుని కూడా చేసుకోవచ్చు. మీ ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు పెట్టి చేసుకోండి. ఈ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు మనం చెప్పుకున్నాం. ఈ మంత్రం ఎక్కడ ఉంది, ఏ గ్రంథంలో ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం శివపురాణం చదివిన వారికి అర్థమవుతుంది. ఇది శివపురాణంలో ఈ మంత్రం ఒక అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుందని చెప్పడం జరిగింది. మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మంత్రాన్ని తలుచుకోవడం మొదలుపెట్టండి. ఈ మంత్రం శివపురాణంలోని మూలమంత్రం. బాగా గుర్తుంచుకోండి, ఇది శివపురాణంలోని మూలమంత్రం. మేము పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేము, పూజలు చేయలేము అనుకునేవారు రూపాయి ఖర్చు లేని ఈ ఉపాయం చేసి చూడండి. 24 గంటల్లో మీకు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. నమ్మకంతో, విశ్వాసంతో మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఈ మంత్రాన్ని మీరు ఇంకా చేయాలి అనుకునేవారు ప్రతి సోమవారం నాడు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు. అంతేకాకుండా మిగతా రోజుల్లో కూడా ముఖ్యమైన పనుల మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మంచి మార్పును చూస్తారు. మంత్రం వచ్చేసి శ్రీ శివాయ నమస్తభ్యం, శ్రీ శివాయ నమస్తభ్యం. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు తప్పకుండా శుచిగా చేయండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, శ్రీ శివాయ నమస్తభ్యం. మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి, విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మీరు చేసే ముందు మాత్రం ఖచ్చితంగా మనసులో కోరిక చెప్పుకొని చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాము అని మెసేజ్ పెట్టే వారందరికీ చెప్పేది ఏంటంటే, ఛానల్లో దగ్గరగా 1800 వీడియోస్ ఉన్నాయి, అంటే 2000 దగ్గరలో ఉంటాయి. మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించండి. అలాగే ముఖ్యంగా కొత్త ఛానల్స్ కూడా లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పాత వీడియోలు కూడా మీకు రోజు నేను 5-6 వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. చాలామంది మాకు రావడం లేదనే వారికి ఇదే ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. కొత్త ఛానల్లో కూడా పాత వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాను. ఒక మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.